దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము ఈ దినము పెంతెకోస్తు ఆదివారము అని అంటారు. పెంతెకోస్తు ఆదివారం, పెంటకోస్ట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పెంతెకోస్తు గురించినటువంటి దేవుని వాక్యము దాదాపు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. అలాగే 14వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఎలా ఎప్పుడు వస్తుందో, ఆదరణకర్తను దేవుడు ఎప్పుడు పంపిస్తాడో, ఈ మాటలను గురించి మనం అక్కడ చూడగలం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత, లేదు అనంటే ఆ సిలువ వేయబడిన తరువాత, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత దాదాపు కరెక్ట్గా 50వ దినాన పెంతెకోస్తు పండుగ జరిగించబడుతుంది. అందుకే పెంతెకోస్తు అంటే 50 అని అర్థం, అంతే. పెంతెకోస్తు అంటే 50 అని అర్థం. అంటే 50వ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. ఎలాగైతే పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి ఆయన మరణము చెందుతాడో, అక్కడ నుండి 50వ దినాన పెంతెకోస్తు పండుగ జరుగుతుంది. అలాగే ఇశ్రాయేలీయులు కూడా మోషే నాయకత్వంలో విడుదల పొందుతారు. ఎప్పుడు? పస్కా పండుగ రోజున. అక్కడి నుండి కరెక్ట్గా 50వ రోజున, అనగా 50వ దినాన సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. పస్కా పండుగ రోజున గొర్రెపిల్ల వధించబడినట్లుగా ఇక్కడ పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభువారు వధించబడ్డాడు. అక్కడ పస్కా పండుగ రోజున మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు విడుదల పొందారు. ఇక్కడ పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు బలియాగము ద్వారా సర్వలోకము విడుదల పొందింది. అలాగే ఆ పస్కా పండుగ నుండి పెంతెకోస్తు పండుగ 50వ దినాన ఎలాగైతే ధర్మశాస్త్రము మోషే నాయకత్వంలో అనుగ్రహించబడినదో, ఇక్కడ పెంతెకోస్తు దినాన, అనగా నూతన నిబంధన పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అక్కడ ధర్మశాస్త్రము వారిని దిశానిర్దేశాన్ని చేసి నడిపిస్తే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంఘాన్ని, వ్యక్తులను, విశ్వాసులను, సేవకులను దిశానిర్దేశం చేసి నడిపిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రము వారికి మార్గనిర్దేశంగా ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారికి, అనగా మనకు మార్గనిర్దేశంగా ఉన్నాడు. ఈ 50వ దినాన పెంతెకోస్తును ఇశ్రాయేలీయులు ఈ పండుగను ఆచరిస్తారు. వారికి ఈ పెంతెకోస్తు దినము సెలవు దినము. 2 నేపథ్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి చారిత్రకమైనటువంటి నేపథ్యం, రెండవది వ్యవసాయపరమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలు 2. ఒకటి చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత, 2 వ్యవసాయపరమైన ప్రాధాన్యత. చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత ఏంటి అని అంటే, మోషే సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం. ఇది చారిత్రకమైనటువంటి దాన్ని బట్టి వారు పెంతెకోస్తు పండుగను ఆచరిస్తారు. 2, ఈ పస్కా దినమున బార్లీ మొదటి కోతను దేవునికి వీరు అర్పిస్తారు. అలాగే పెంతెకోస్తు దినాన రొట్టెలను చేసి, 2 రొట్టెలను చేసి, ఆ రొట్టెలను దేవునికి కృతజ్ఞతాస్తుతులుగా పెంతెకోస్తు దినాన ఇశ్రాయేలు తెస్తారు. ఎందుకొరకంటే ఈ కోతకాలం అంతా కూడా దేవుడు తోడుగా ఉండి చక్కగా కోత కోసుకొని పంటను ఇంటికి తెచ్చుకున్నందుకు కృతజ్ఞతగా వారు చెల్లిస్తారు. ఇది సెలవు దినం ఇశ్రాయేలీయులందరికీ. ఈ పెంతెకోస్తు దినాన అందరూ, ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా యెరూషలేము ప్రాంతానికి వస్తారు.
అక్కడ దేవాలయములో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉంటారు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జలములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. వీరందరూ యెరూషలేములో కాపురం ఉన్నారంట. భక్తిగల యూదులందరూ యెరూషలేమునకు వచ్చి కాపురం ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ చారిత్రకమైన నేపథ్యాన్ని చెప్పి దేవుని వాక్యంలోకి ముందుకు వెళ్దామని ఆశపడుతున్నాను. ఈ రోజున పరిశుద్ధాత్మని యొక్క అవసరత, ద నీడ్ ఆఫ్ హోలీ స్పిరిట్, సంఘములో పరిశుద్ధాత్మని యొక్క అవసరత, విశ్వాసికి పరిశుద్ధాత్మని యొక్క అవసరత, బోధకునికి లేదా యాజకునికి లేదా సేవకునికి పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంత ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ రోజున దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పాలని ఆశపడుతున్నాను. గమనించండి, పరిశుద్ధాత్మ యొక్క అవసరత, ద నీడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత సంఘానికి, విశ్వాసికి, సేవకునికి ఎంతైనా అవసరం, ఎంతైనా అవసరం, ఎంతైనా అవసరం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుదాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడాన్ని ఇక్కడ మనం చూస్తాం. యేసయ్య ముందుగానే చెప్పాడు, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అని అంటే మీకు శక్తినిస్తాడు, ఏం చేయాలో ఎలా బోధించాలో మీకు నేర్పిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉంటుంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ వస్తుంది, ఆ పరిశుద్ధాత్మ శక్తినిస్తుంది, ఆ పరిశుద్ధాత్మకు మీరు సాక్షులుగా ఉంటారు. గమనించండి, యేసయ్య అదే కాదు చెప్పింది, పరిశుద్ధాత్మలో బాప్టిజము పొందుకోవాలి అని అంటాడు. ఇది నేను ధ్యానం చేసినప్పుడు క్రొత్త విషయం నేను కనుగొన్నాను. అంటే ఇంతకుముందు ఉందే, నేను కనుగొన్నదేం కాదు, కానీ ఇంతకుముందు ఉన్నదే. ఒక వ్యక్తి నీటి ద్వారా బాప్టిజం పొందడం ఒకటి, 2 ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం పొందడం. దేవుని ఆత్మ ద్వారా నేను కనుగొన్నటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్టిజము కూడా ఒక వ్యక్తికి, ఒక సేవకునికి, సంఘానికి అవసరం. అందుకే 1వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 5వ వచనములో అంటాడు, లూకాసు వార్తికుడు తెలియచేస్తూ, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజమము పొందెదరనెను. కింద ఫుట్నోట్లో పరిశుద్ధాత్మతో అని అంటాడు. నీళ్లతో ఎలాగైతే మీరు బాప్తిజము పొందారో అలాగే పరిశుద్ధాత్మతో కూడా బాప్తిజమును పొందాలి. ఇక్కడ పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందారా అని అంటే 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 3వ వచనం,
మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా. అంటే అంటే ఏం జరిగింది? ఎలాగా? చిలకరించబడింది, అంటే కుమ్మరించబడినది. ఈ పరిశుద్ధ అందుకే అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా. పరిశుద్ధాత్మ నింపుదల ఎక్కడైతే ఈ లూకాసు వార్తికుడు చెప్తాడు కదా, యేసయ్య తను స్వయముగా పలికిన మాట, యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చెను కానీ కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. గమనించండి, ఒక వ్యక్తి రక్షించబడి ఉండొచ్చేమో, ఒక వ్యక్తి బాప్తిజం పొంది ఉండవచ్చేమో, ఒక సేవకుడు పిలువబడి ఉండవచ్చేమో, లేదా సంఘముగా ఆరాధన చేయవచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు లేనిది ఫలములు మనము చూడలేం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొందాలి అంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ నడిపింపు సంఘమునకు ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు సేవకునికి ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు విశ్వాసికి ఎంతైనా అవసరం. ఇది లేకుండా మనము నడిపించబడలేం. జాగ్రత్త వినండి, పాపము నుండి విడుదల పొందుతాం, అది నీటి బాప్తిసం ద్వారా, ఓకే, కన్ఫామ్. కానీ ఈ లోకములో నీవు జయ జీవితమును కలిగి పాపమును జయించి క్రీస్తు కొరకు సాక్షిగా క్రీస్తును లోకానికి ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాల్సిందే. ఒకవేళ అది లేకపోతే, నీవు పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోతే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. ఒక వ్యక్తి నీటి ద్వారా బాప్తిజం పొందితే ఏం జరుగుతుంది అంటే పాపములు క్షమించబడతాయి, ఓకే, అంతే, ఇంక అక్కడితో అయిపోతుంది. కానీ ముందున్న ప్రయాణం ఎలా సాగాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి. ముందు నువ్వు చచ్చేంత వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ నడిపింపు యోసేపును ఎలా నడిపించినదో, దానియేలును ఎలా నడిపించిందో, శిష్యులను ఎలా నడిపించిందో, ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత సంఘానికి అవసరము, విశ్వాసికి అవసరము, సేవకునికి అవసరం. నేను అనుకుంటున్నాను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నేటి సంఘానికి లేదా నేటి విశ్వాసులకు లేదా నేటి సేవకులకు లేదు కనుకనే గొప్ప కార్యాలు జరగటం లేదు అని అనుకుంటున్నాను నేను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి, త్వర తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అంతే అదే చదవండి. 16వ వచనం. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదకి వచ్చుట చూచెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడినాడు కాబట్టే గొప్ప కార్యాలు చేయగలిగినాడు. యేసుక్రీస్తు ప్రభువారికి, ఇదిగోండి జాగ్రత్త వినండి, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీద ఆవరించినప్పుడు భాషలు మాట్లాడతాడు, రెండోది మాట్లాడకపోవచ్చు. ఎందుకొరకంటే యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు భాషలు మాట్లాడా అంటే మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. 2, పరిశుద్ధాత్మ వచ్చిందంటే అగ్ని నాలుకలు విభాగించబడతాయి అనే అనుకోవడానికి లేదు. పౌరం వలె కూడా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి రావచ్చు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి మీదకు పౌరు వలె పరిశుద్ధాత్ముడు రావచ్చు, ఒక వ్యక్తి మీదకు అగ్ని వలె పరిశుద్ధాత్ముడు రావచ్చు, లేదా ఒక వ్యక్తి మీదకు పరిశుద్ధాత్ముడు ఇంకొక రూపేణ రావచ్చు.
ఇలాగున పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడడానికి అనడానికి ఏ రుజువు కూడా లేదు. ఇలాగున కుమ్మరించబడతాడు. మనకు లూకాసు వార్తికుడు అపోస్తుల కార్యములు అంటాడు, అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా. యేసయ్యకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కుమ్మరించబడ్డాడు? పావురం వలె కుమ్మరించబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అనంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో మళ్ళా చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. జాగ్రత్త వినండి. ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకుంటారు. ఈ రెండు విషయాలు జాగ్రత్త చెప్తాం, వినండి. ఒకటి, మీరు శక్తి పొందుకుంటారు. రెండు, సాక్షులై ఉంటారు. మీరు శక్తి పొందుకుంటారు. పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. అపోస్తలుడైన పేతురు తన 2వ పత్రిక 1వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, 3వ లైను, దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున, ఆ ఒక్క మాట చాలు. దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసినవి. ఎవరు ఈ దైవ శక్తి అంటే? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి వాడబడిన పదమే పేతురు కూడా ఇక్కడ వాడతాడు. ఈ దైవ శక్తి జీవమునకును భక్తికిని, ఒక విశ్వాసికి, సేవకునికి, సంఘము ఎలా నడిపించబడాలో ఈ దైవ శక్తి సహాయం చేస్తుంది. అందుకే దీనిని దైవము ప్లస్ శక్తి, థియోస్ ప్లస్ పవర్, ఇన్హరెంట్ పవర్ అంటే స్వతహాగా బలము పుంజుకునేది. ఒక డైనమాలో, ఒక కార్లోనో, ఒక బస్సులోనో డైనమా ఉంటుంది. ఆ డైనమా తనకు తాను శక్తిని పొందుకుంటుంది, పవర్ని పెంచుకుంటుంది తనకు తాను. ఆ శక్తి డైనమాలో ఉంటుంది. అలాగే ఇన్హరెంట్ పవర్ అంటాడు. అంటే పరిశుద్ధాత్మలో తనకు తాను శక్తిని పొందుకొని ఒక వ్యక్తిని దైవ సంబంధమైన శక్తిలోనికి నడిపిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడు, అందుకే ఈ దైవ శక్తి అంటే థియోస్ ప్లస్ పవర్. థియోస్ అంటే దేవుడు, థియోస్ అంటే గాడ్, దేవుడు. శక్తి అంటే దేవుని శక్తి. ఈ దేవుని శక్తి పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఒక వ్యక్తి ఆ దేవుని శక్తిని పొందుకుంటాడు. 1వ అధ్యాయము, ఇదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతా. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చ నుండి కలుగులేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపించబడిన వారై. ఈ మాట ఒక్కటి గుర్తుంచుకొని చాలు, ప్రేరేపించబడిన వారై. దేవుని శక్తి వారిని నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ప్రేరణ వారికి ఎప్పుడు కూడా వైఫై లాగా ఎప్పుడు ఉంటుంది. మన చుట్టూ టెలిఫోన్ సిగ్నల్స్ ఎలాగైతే ఉంటాయో, మన చుట్టూ వైఫై సిగ్నల్స్ ఎలాగైతే సెల్ ఫోన్ని తాకుతూ ఉంటాయో, మనల్ని తాకుతూ ఉంటాయో, ఎలాగైతే శాటిలైట్ రేస్ మన చుట్టూ ఉంటాయో, పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి చుట్టూ ఈ పరిశుద్ధాత్మ కిరణాలు, పరిశుద్ధాత్మ ప్రేరణ, ఆ ప్రేరేపణ ఖచ్చితంగా ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈ వ్యక్తి, సంఘము, సేవకుడు నడిపించబడతాడు. అందుకే చాలామంది ఈ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నడిపించబడలేరు.
అందుకే అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలుకుతారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగినటువంటి యోసేపును మనం చూస్తాం. లాబాను యాకోబుని గురించి సాక్ష్యం చెప్తాడేమనంటే, ఇదిగో యెహోవా నీతో ఉన్నాడన్న సంగతి నేను శకునము ద్వారా తెలుసుకున్నాను అంటాడు లాబాను. యోసేపుతో పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టి యోసేపు ఎక్కడున్నా అక్కడ ఆశీర్వాదమే. పోతీఫరే సాక్ష్యం చెప్తాడు, ఇదిగో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉన్నది అని చెప్తాడు. ఇదిగో ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు అని చెప్పి దానియేలు గురించి బబులోను సాక్ష్యం వింటాం. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడం మనం అపోస్తలుల కార్యంలో చూస్తాం. ప్రతిదీ అందుకే పౌలు చాలా సందర్భాల్లో ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నేను తెలుసుకున్నాను అని అంటాడు. ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటాడు. పరిశుద్ధాత్మని ద్వారా ఇదిగో ఈ సంఘటన జరగబోతుందని పరిశుద్ధాత్మని ద్వారా నేను తెలుసుకున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. అంతెందుకు, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత అపోస్తలుడైన పేతురు 3,000 మందికి బాప్తిజం ఇచ్చేస్తాడు. 3,000 మంది ఆ సంఘంలో చేర్చబడతారని రాయబడి ఉంటుంది. అప్పటి వరకు పిరికివానిగా ఉన్నవారు, అప్పటి వరకు భయాందోళన గురైన వారు లేచి సాక్ష్యం చెప్పేస్తారు, ఆ క్రీస్తుకు మేము సాక్షులము. ధైర్యముగా నిలవబడతారు. యేసయ్య ముందుగానే చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు అంటాడు, మిమ్మల్ని చంపు ప్రతి వాడును దేవునికి సేవ చేయుచున్నాము అని. ఎవడో కాదు చంపేది, యూదులే చంపేస్తారు మిమ్మల్ని. అంత మతనిష్ట కలిగినటువంటి వారు యూదులు, ఒకటి, వారు సినగోగు నుండి బయటికి నెట్టివేయబడతారు. 2, వారు చంపివేయబడతారు. ఎందుకంటే యెహోవాను తప్ప మరొకరిని ఆరాధన చేయడానికి వెళ్ళలేదు, పూజించడానికి వెళ్ళలేదు. యేసయ్య చెప్పేశాడు ముందే, మిమ్మల్ని చంపు ప్రతి వాడును దేవునికి సేవ చేయుచున్నాము అన్న దినములు రాబోతున్నాయి. మిమ్మల్ని చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? ఎవరో కాదు చంపేది, మీ యూదులే చంపేస్తారు. ఎందుకొరకంటే యేసుక్రీస్తును ఆరాధన చేస్తున్నారు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు మాట్లాడతాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఈలాగిన అపోస్తలుల కార్యం మొత్తం మీరు చదవండి. వరుసగా మేము సాక్షులము, మేము సాక్షులము, మేము సాక్షులము, మేము సాక్షులము. 3 విషయాలు ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. విట్నెస్, సాక్ష్యము. క్రైస్తవ సాక్ష్యము 3 విధాలుగా ఉండాలి. ఎలా ఉండాలి? 3 విధాలుగా ఉండాలి. 1, ఒక వ్యక్తి చూచిన దానిని చెప్పడం సాక్ష్యం. అంటే తాను స్వయముగా చూచి కనుగొని నిజమే నేను స్వయముగా చూచాను అని చెప్పేది సాక్ష్యం. 2వది, ఒక వ్యక్తి మాట ద్వారా చెప్పేటువంటిది కాకుండా తన క్రియలే సాక్ష్యం చెప్తాయి. అర్థమవుతుందా? మొదటేమో తాను చూచిన దానిని, విన్న దానిని మాటల రూపంలో చెప్పడం సాక్ష్యం 1. 2వది, తన క్రియల ద్వారా, అనగా మాటల ద్వారా కాకుండా, స్వార్థ చెప్పడం కాకుండా, తన క్రియల ద్వారా ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని లోకానికి చాటడం. 3వది, సాక్ష్యము అనంటే సాక్షి, సాక్ష్యము, హతసాక్షి. సాక్ష్యము అనంటే హతసాక్షి అని అర్థం. 3వది, సాక్షి అనంటే హతసాక్షి అని అర్థం.
ఈ 3 విషయాల గురించి కొంచెం మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్త వినండి. 1, యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో యోహాను మాట్లాడుతూ అంటాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. జాగ్రత్త వినండి. మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. అనగా ఇది కన్నులారా చూచి, చెవులారా విని, చేతులారా స్పృశించి కనుగొని అంటాడు యోహాను సువార్త. యోహాను అంటాడు మేము కనుగొన్నాము అంటే ఎంత అద్భుతంగా చెప్తాడు చూడండి. మేము కనుగొన్నామంటే సెర్చ్ చేశాం, ఈయన నిజముగానే క్రీస్తా కాదా అని మేము కనుగొన్నాము కనుక మేము ఏం చేస్తున్నాం? సాక్ష్యము చెప్తున్నాం. కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి సాక్ష్యం చెప్పడం. రెండవది, వారు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి సాక్ష్యము క్రియల రూపంలో చూపించడం. ఒకసారి విలేకరి, అన్వేషకుడు, అంతేకాదు సైనికుడు కూడా పిలువబడ్డాడు. రచయిత, సైనికుడిగా ఉన్నటువంటి సర్ హెన్రీ మార్టిన్ వ్యక్తి ఆఫ్రికా ఖండానికి ఎక్స్ప్లోరర్గా వెళ్ళాడు. అంటే అన్వేషించడానికి వెళ్ళాడు. నీరుని గురించినటువంటి అన్వేషణ చేయడానికి వెళ్ళాడు. దాదాపు 1871వ సంవత్సరం నుంచి 72వ సంవత్సరం వరకు, మళ్ళీ అలాగే 74వ సంవత్సరం నుంచి 1877వ సంవత్సరం వరకు దాదాపు 11,000 కిలోమీటర్లు అతడు తిరిగాడు. ఏది? ఆఫ్రికాలో. ఈ 1871-72 మధ్యలో సెంట్రల్ ఆఫ్రికా అనగా మధ్య ఆఫ్రికాలో డేవిడ్ లివింగ్స్టన్ని కనుగొన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో, యూకేకి సంబంధించిన వ్యక్తి, ఆఫ్రికాలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆఫ్రికా ఖండాన్ని క్రీస్తు కొరకు సంపాదించాలని ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు అక్కడుండి సేవ పరిచర్య చేస్తాడు డేవిడ్ లివింగ్స్టన్. సెంట్రల్ మధ్య ఆఫ్రికాలో డేవిడ్ లివింగ్స్టన్ కనుగొని ఆ డేవిడ్ లివింగ్స్టన్తో కొంతకాలం ఉన్న తర్వాత, అంటే కొన్ని రోజుల వ్యవధి ఉన్న తర్వాత తాను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ విత్ హిమ్ ఎనీ లాంగర్ I would have been compelled to be a Christian and he never spoke to me about it all అని అంటాడు. నేను ఇకపై డేవిడ్ లివింగ్స్టన్తో ఉంటే నేను క్రైస్తవునిగా ఉండవలసి వస్తుంది, మరియు అతడు దానిని గురించి నాతో ఎప్పుడు కూడా సంభాషించలేదు అని అంటాడు. ఇకపై నేను డేవిడ్ లివింగ్స్టన్తో ఉంటే నేను క్రైస్తవునిగా ఉండవలసి వస్తుంది, మరియు అతను దానిని గురించి నాతో ఎన్నడూ కూడా సంభాషించలేదు అని అంటాడు. అంటే ఇంకెక్కువ కాలము డేవిడ్ లివింగ్స్టన్తో ఉంటే నేను క్రైస్తవుని అయిపోతానేమో. అంటే వారు క్రీస్తుని గురించి ప్రకటించలేదు, వారి క్రియలే సాక్ష్యం ఇచ్చినాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారి క్రియలు డేవిడ్ లివింగ్స్టన్ చెప్పలేదు సర్ హెన్రీ మార్టిన్. ఒక విలేకరి, ఒక జర్నలిస్ట్, అతను అనేకమైన పుస్తకాలు రాశాడు, అనేకమైనటువంటి ఒక రచయిత, రాజకీయవేత్త. అతను డేవిడ్ లివింగ్స్టన్తో కొన్ని దినాలు గడిపిన తర్వాత చెప్పినటువంటి సాక్ష్యం అది. అంటే సాక్ష్యం అంటే ఏదో నోటి ద్వారా చెప్తే అయ్యేది కాదు, అది క్రియల రూపముగా ఉండాలి. మూడవది సాక్ష్యము అనంటే, అందుకే క్రీస్తు చెప్పాడు మీరు సాక్షులై ఉంటారు అంటే, మీ క్రియల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ లోకానికి సాక్షులుగా ఉండింపచేస్తాడు. మీ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సాక్షులుగా ఉన్నట్లుగా చేస్తాడు. అంతేకాదు
మీరు సాక్షిగా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యంగా మీరు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా దాన్ని కాస్ట్ మీరు భరించాలి. అంటే ఏదైతే జరగబోతుందో హతసాక్షులుగా అవ్వడానికి మీరు సిద్ధపడి వెళ్ళవలసిన అవసరం ఉన్నది అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అది ఎంతటి బాధైనా భారమైనా సరే భరించాలి అనేటువంటిదే సాక్షిగా ఉండడం. అందుకే గ్రీక్ పదములో సాక్ష్యము అనేటువంటి మాటకు హతసాక్షి అనేటువంటి మాటకు ఒకే పదం వాడబడుతుంది. సాక్షి, విట్నెస్ అన్న పదానికి, అలాగే హతసాక్షి, మార్టిర్ అనేటువంటి పదానికి, రెండిటికి ఒకే పదం. అందుకే సాక్ష్యము చెప్పడానికి ఒకవేళ నువ్వు పూనుకుంటే హతసాక్షి అవ్వడానికి సిద్ధపడి వెళ్ళాలి. అదే నేను చాలా సందర్భాలు చెప్పాను. జర్మనీ వేదాంతి సేవకుడు డైట్రిచ్ బాన్హాఫర్ అంటాడు, ఇఫ్ జీసస్ కాల్స్ ఎ పర్సన్, ఒక యేసు ఒక వ్యక్తిని పిలిస్తే హీ బిడ్స్ హిమ్ టు కమ్ అండ్ డై. ఆ పిలుపులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే నువ్వు వచ్చి చచ్చిపో అంటే, సేవ చేయడానికి చచ్చిపోవడానికి తీర్మానం చేసుకొని సేవకురా అంటాడు అంతే. ఆయన హతసాక్షి అయిపోయాడు, చంపేశారు ఆయన్ని. డైట్రిచ్ బాన్హాఫర్ అతని పేరు, మంచి సేవకుడు. తన పుస్తకం కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేటువంటి పుస్తకంలో రాస్తాడు, శిష్యత్వం యొక్క విలువ అనే పుస్తకంలో రాస్తాడు, ఇఫ్ జీసస్ కాల్స్ ఎ పర్సన్ హీ బిడ్స్ హిమ్ టు కమ్ అండ్ డై. యేసు ఒక వ్యక్తిని పిలిచాడంటే నువ్వు వచ్చి చచ్చిపోవడానికి తీర్మానం చేసుకొని రా సేవకి అని. ఏదో సంపాదిద్దామనో, ఆస్తులు కూడబెట్టుకుందామనో, లేకపోతే ఇంకోటి ఏదో గొప్పగా చేద్దామని కాదు, చచ్చిపోవడానికి తీర్మానం చేసుకుని రా. అది సేవ అంట, అది సేవ. దేవుని ఆత్మ ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాడు, శక్తి పొందుకుంటాడు. పాపమును జయించడానికి శక్తినిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. తను ముందుగా ఉండి సహాయకుడిగా ఉండి ఆదరిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఇంకా చెప్పాలంటే ధైర్యాన్ని ఇస్తాడు. ప్రతి ఆధ్యాత్మికమైన జీవితంలో క్రీస్తు ఎలాగైతే తన శిష్యులతో ఉండినాడో అలాగనే పరిశుద్ధాత్మ మన చుట్టూ మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను నేను ఒక మాటను నేను మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధాత్మ దేవుడు మన అన్ని పరిస్థితులలో, మనం ఎదుర్కొనేటువంటి అన్ని శోధనలలో, బాధలలో సంపూర్ణముగా ఆయన మనలను నడిపిస్తాడు. అందుకే ద కంఫర్టర్ ఈజ్ వన్ హూ ఎంపథైజెస్ విత్ సఫరర్స్ అండ్ ఈజ్ విత్ దెమ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ అంటిల్ హీ లీడ్స్ దెమ్ ఇన్ టు ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సంపూర్ణమైన ఆనందములోనికి వారిని నడిపిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 21 కాదండి, 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ సంతోషము పరిపూర్ణము కావాలని యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అదే అంటాడు. మన సంతోషము, కింద ఫుట్ నోట్లో మీ సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. మీ సంతోషము పరిపూర్ణమవుట, ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమైనటువంటి ఆనందములోకి నడిపిస్తాడు. నిజమే, భక్తులైన వారి జీవితాలు చూడండి. యోసేపు ఆత్మచే నడిపించబడ్డాడు, అందుకే ఆ పోతిఫరు భార్య జరించగలిగినాడు. పరిశుద్ధాత్మదేవ ద్వారా నడిపించబడ్డాడు దానియేలు, అందుకే ఆహారమును సైతం కూడా త్యజించేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు అబ్రహాము, ధనమును త్యజించేశాడు. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో నడిపించబడ్డారు శిష్యులు, అందుకే మరణమును సైతము కూడా
మరణం చూసి కూడా భయపడలేదు, వారు జయించుకుంటూ ముందుకు వెళ్ళారు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సంఘానికి అవసరము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు విశ్వాసికి అవసరం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సేవకుని అవసరం. సేవకునికి ఎంతైనా అవసరం. ఎప్పుడైతే ఒక వ్యక్తి, సంఘము, సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో గొప్ప సాధనములుగా వాడబడతారు, శక్తి పొందుకుంటారు, దేవునికి సాక్షులై ఉంటారు. దేవుని ఆత్మ కుమ్మరింపు ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తారు. ఇంకా ఆధ్యాత్మికమైన జీవితంలో లోతులలోనికి వెళ్తారు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళిపోతారు. శ్రమలైనా సరే, బాధలైనా సరే, ఉపద్రవమైనా సరే, అదేదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే జరగబోయే సంఘటనలు నీకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు జరుగుతున్న సంఘటనలు మీకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును జయించడానికి శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగా ఉండి ప్రతి దానిలో నీకు సహాయము దయచేసి నడిపిస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క అదృశ్య రూపమే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తు యొక్క అదృశ్య రూపమే పరిశుద్ధాత్మ దేవుడు. అంతా దేవుని యొక్క అదృశ్య రూపమే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మీరు కలవరపడొద్దు, నేను నిత్యము మీతో ఉండడానికి పరిశుద్ధాత్ముడు పంపిస్తున్నాను అంటాడు. పరిశుద్ధాత్ముడు పంపిస్తాడు దేవుని యొక్క. అందుకే దైవ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. దైవ శక్తి, అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ద్వారా నడిపించబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి నడిపించబడినప్పుడు బలమైన కార్యాలు చూస్తారు. సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు సంఘము ప్రవచిస్తుంది, సంఘము అద్భుతాలు చూస్తుంది. సంఘము ఒక జ్వాల వలె యెరూషలేము వివిధ ప్రాంతాలకు, సమరయ ప్రాంతాలకు ఎలాగైతే వెళ్ళిందో అలాగనే సంఘము కూడా విస్తరించి వెళ్ళిపోతుంటుంది. అంతే. సంఘములో స్టెఫెను లాంటి వారు, ఫిలిప్పు లాంటి వారు గొప్ప గొప్ప సేవకులు లేవనెత్తబడతారు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే. ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా చేయబడతాడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు. ఒక సేవకునికి పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు పేతురు వలె మొదటిసారి 3,000 మంది సంఘంలో చేర్చబడినట్లుగా, తదుపరి 5,000 మంది సంఘంలో చేర్చబడినట్లుగా, 120 మంది కాస్త కొన్ని వేల మంది, లక్షల మంది వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క యూదులకో లేకపోతే ఒక్క ప్రాంతానికే కాదు, అందుకే సమరయులకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కార్యాలు చేస్తాడు. చూడండి, ఆ మాట చెప్పి ముగించి వచ్చాను. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 14 వచనం ఒకసారి చదువుదాం, తర్వాత 16 వచనం. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములో అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిజం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారు యేసుక్రీస్తు నామమున బాప్తిజం మాత్రమే పొందారు, కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఎప్పుడైతే పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచారు, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు వారు ఏం చేశారు అని అంటే 25 వచనము చివరి లైను, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. సమరయుల అనేక ప్రాంతములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు బోధిస్తారు, ఆత్మచేత నింపబడతారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక జ్వాల వలె వెలిగించబడతారు. అందుకే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి నీటి ద్వారా ఎలాగైతే బాప్తిజం పొందాడో పరిశుద్ధాత్మ ద్వారా కూడా బాప్తిజం పొందాలి. అంటే పొందాలి అంటే వెళ్ళి ఏదో నీటిలో మునిగితే కాదు, ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థనలో కనిపెట్టాలి. వారు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారు. ఏక మనసు, ఏకాత్మ కలిగి ఆ పరిశుద్ధాత్మని కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిని కొమ్మరించినప్పుడు ఒక జ్వాల వలె వారు వెలిగించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీటి బాప్తిజం అనేది ఆత్మీయ జీవితానికి ఒక ఘట్టము. దాని తర్వాత మరొక ఘట్టము పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజమం, అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ రాలడం. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ఏం జరుగుతుందంటే ఆత్మీయమైన జీవితంలో ముందుకు సాగుతూ వెళ్తాం. మనము నీటి బాప్తిజం పొందినంత మాత్రాన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తామా అంటే చెప్పలేం. అందుకే పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు సంఘమునకు అవసరము, సేవకునికి అవసరము, విశ్వాసుకి అవసరము. కనుక పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంతైనా ఉన్నది కనుక పరిశుద్ధాత్మని కోరుకుందాం. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపులో దేవా, ఎలాగైతే ఆది సంఘము పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు సాగినదో అలాగే మేము కూడా నడుచున్నట్లుగా సాయం ఇచ్చేయి దేవా. ఈ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఒక వ్యక్తి ముందుకు సాగుతున్నప్పుడు ఒక బలమైన సాధనం వలె స్టెఫను పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడ్డాడు దేవా. కుమ్మరించబడి గొప్ప